పిల్లలకి పేరెంటాలకి తెలియకుండానే వెళ్తున్నారా? అయితే వీడియో మీకోసం. ముందుగా టీఆర్డీ గేమింగ్స్ అండ్ టాపిక్స్. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఇంకా ఫంక్షన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది నగలు, చీరలు, బట్టలు, ఇంకా వగేరా వగేరా. ఇంకా ఎప్పుడైనా ఎవరైనా సరే ఒకటే కోరుకుంటారు, అందరి మధ్యలో మనమే స్పెషల్గా కనిపించాలని. ఇంకా కొత్త కొత్త షాపింగ్స్ చేస్తుంటాం. ఆ పెళ్ళిళ్ళ గురించే ఏదో మన ఇంట్లో ఫంక్షన్ లాగా కేర్ తీసుకొని అన్నిటికన్నా బెస్ట్గా రెడీ అవుతాం. మరి అంత బెస్ట్గా రెడీ అయ్యి వెళ్ళినా సరే వెనక గుసగుసలాడితే మనకి ఎలా ఉంటుంది? అదేంటి బాగా రెడీ అయ్యి వెళ్తే ఎందుకు గుసగుసలాడతారు అని అనుకుంటున్నారా? అక్కడే ఉందండి మిస్టేక్. మనం ఏ ఫంక్షన్కి ఎలా రెడీ అయ్యామనేదే కాదు, ఏ ప్లేస్కి ఎలా రెడీ అయ్యామనేది కూడా ఇంపార్టెంటే. అదేంటి ప్లేసా? అవునండి, ప్లేస్ కూడా. ఎగ్జాంపుల్గా పెళ్ళిలో చూసుకోండి, సిటీలో ఒకలాగా అయితే పల్లెటూరులో ఇంకొకలాగా అవుతాయి. ముందు పల్లెటూరులో అయితే ఇంటి ముందు పందిరేసి ఇంటి గోళ్లపైన పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు పేర్లతో వాళ్ళ పెళ్ళి తేదీతోటి ఎన్నాళ్ళైనా చెరిగిపోకుండా ఒక గుర్తులాగా ఉంచుకుంటారు. పెద్ద ఫంక్షన్ హాళ్ళు, భారీ భారీ సెట్లు, పెళ్ళి కాదు అదొక సినిమా సెట్లా చేస్తారు. ఇంకా పెళ్ళిలోకి వచ్చేసరికి అక్కడ ఇక్కడ కొన్ని తేడాలు ఉంటాయి. అలాంటిది మనం రెడీ అవటంలో ఉండవా అండి? సపోజ్ ఒక పల్లెటూరు పెళ్ళికి సిటీ వాళ్ళు వెళ్ళారనుకోండి, ఎలా వెళ్తారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న శారీ, గాజులు, బట్టలు, జ్యువెలరీ అండ్ మెయిన్ జ్యువెలరీ, మ్యాటి ఫినిష్ అని కొత్తగా వచ్చినవన్నీ వేసుకొని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది వెనకాల గుసగుసలు స్టార్ట్ అయ్యాయని. అదేంట్రా బాబు, నన్ను చూసి గుసగుసలాడుతున్నారు ఇల్లు, అదేంటి అంతున్న వాళ్ళు అన్నారు, మాకు అవ్వున్నాయి ఇవ్వున్నాయని గొప్పలు చెప్తున్నారు, వేసుకోవడానికి కనీసం గ్రామ్ బంగారం కూడా ఒంటి మీద లేదు, వీళ్ళవి మాటల వరకే ఉన్నాయి, చేతలు కావనుకుంటా అని ఈజీగా తీసి పడేస్తారు. ఇప్పుడు కూడా అలా అంటున్నారంటే మన ముందు అనకపోవచ్చు కానీ వాళ్ళ మనసులో అదే ఉండిద్దండి. ఇంకా సిటీ విషయానికి వస్తే అదే సేమ్ సిచ్యువేషన్. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకున్న శారీలో ది బెస్ట్ శారీ కట్టి వాళ్ళకున్న నగలన్నీ వేసుకొని అందంగా రెడీ వస్తారు. కానీ ఇక్కడ చూసిన వాళ్ళని ఇక్కడ సేమ్ వెనకాల గుసగుసలు స్టార్ట్ అవుతాయి. చూసావా, తనకే ఉంది బంగారం, మాకు లేదు, అసలు ఆ శారీకి ఆమె వేసుకున్న నగలకి ఏమైనా మ్యాచ్ ఉందా, కొంతైనా సెట్ అయ్యిందా? అయినా ఏ ఫంక్షన్కైనా సేమ్ నగలు, ఏ శారీ మీద కూడా సేమ్ నగలు, ఎంత బంగారం అయితే మాత్రం ఇంత అరగదీయాలా? ఈ కాలంలో సిటీల్లో ఎక్కువ ట్రెండ్ ఫాలో అవుతున్నారండి. ట్రెండ్కి తగ్గట్టుగా వేసుకుంటేనే జూమ్ చేసి మరీ చూస్తున్నారండి మీరు వేసుకున్న జ్యువెలరీ ఎందులో పాపులర్ అయిందని. అంతలా మారిపోయింది సిటీది. సో విలేజ్కి వెళ్తే కొంచెం న్యాచురల్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా సిటీలో ట్రెండీగా ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తే కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇందాక చెప్పినట్టు కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం కొంచెం చేసేయండి అర్రా. ఎందుకు అంతలాగా అంటున్నానంటే ఇదే కాదండి, ఇలాంటి టాపిక్కే కాదు, మనం వేరే వేరే టాపిక్స్ మాట్లాడుకుంటాం అన్ని కేటగిరీల గురించి. సో మీకు ముందుగానే రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి కదా, అందుకని సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా, బాయ్ బాయ్.